ఇటు చేస్తున్నాడు. వీడేంట్రా ఎప్పుడు ఇక్కడే పడుతున్నాడు? భయపడి వెళ్ళిపోతున్నాడు రా వాడు. నీ పేరు నచ్చలా, అస్సలు నచ్చలా. ఎవర్రా ఎవర్రా? షార్ట్గా నాకు కథ చెప్తా విను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ నాన్న ఒక కథ చెప్పి నాకు ఇవ్వని దొబ్బే అన్నాడు. ఏం చేయమంటావు? సరే నా తిప్పలేవో నేను పడి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేద్దామంటే ఏది వర్కౌట్ కాలేదే. సరే నువ్వు ఉన్నావు కదా అని నేను హెల్ప్ కోసం వస్తే దొబ్బే అన్నావు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే ఆయన ఒక కథ చెప్పి నువ్వు ఒక కథ చెప్పి అరే ఏంట్రా ఇది, మనం వీళ్ళిద్దరి కథల్లో నేను సైడ్ క్యారెక్టర్ అయిపోతున్నానేమో అనుకున్నాను. కానీ ఈ రోజే తెలిసింది ఏంటంటే అసలు కథే నాది, కాన్ఫ్లిక్టే. నీకు విషయం చెప్తున్నా విను. చాలా డీప్గా కనెక్ట్ అయిపోయి ఒక మనిషికి ఇప్పుడు నా జీవితంలో నేను చేయగలిగిందంటే ఆయనకి ఒక మంచి పేరు తీసుకురావడం మాత్రమే. నో డౌట్ నువ్వు అడ్డుపడు ఢీ కొట్టు ఏమైనా చేసుకో, ఆ సెంటర్ పేరు మార్చేస్తాను. ఈ రోజు నుండి నేను నిన్ను అన్నాను పిలవను, పరశురామ్. పరశురామ్, ఓకేనా పరశురామ్? నమస్కారం అయ్యా. షోగడ్ ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు అనుకుంటానండి. ఊరంతా పిలిచి మీటింగ్ ఎడుతున్నాడంట. అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏం పెంటాడతాడేమో అని భయంగా ఉంది. ఏం చేయమంటారు? ఏదోటి చేసి ఆపాలండి అండి. ఈడు మామూలు కాదు. వద్దన్నా తీసుకొచ్చావు, ఇది జరిగే పని కాదు. ఎందుకంటే మంచి వినే ఓపిక ఎప్పుడో చచ్చిపోయింది ఈ జనాలకి. షోగడ్ మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేయమన్నాడు. ఇంతకీ ఏ ప్రోగ్రామ్? నువ్వు మిడ్ నైట్ వేసే ప్రోగ్రామ్ లాంటిది కదా, జనాలకు ఉపయోగపడితే మంచిదే. అర్థమైందా? మంచి ప్రోగ్రామా? ఈ రోజులు ఎవరు చూస్తాడు? నా సిటీ కేబుల్ రేటింగ్ పడిపోద్ది. నాకు వేరే పని ఉంది, వెళ్తా. రే 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 ఊడమ్మా, ఏదో రోజు ఈ ప్రోగ్రామ్ వేసాలి సిటీ కేబుల్లో. ఇప్పుడు మీ ముందుకి ఒక వ్యక్తి చేసిన మంచి పనుల గురించి చెప్పడానికి వచ్చాం. రండి. రే రే రే
ఎక్కడ పోతున్నారా? నేను దాకా బాగున్నాడు కదరా, మంచిగా ఇచ్చేటేటి. మీ గురించే కదా చెప్తున్నాడు. 10 నిమిషాలు ఉంటే ప్రోగ్రామ్ అయిపోద్ది. మాకు పనికి లేదనుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. 22 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను. ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతని పేరు రంగారెడ్డి. చెప్పాను కదా బాబు, నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన ఈ జనం కూడా అర్థం చేసుకుంటారనుకోకు. వదిలేసే. నిందలు వేయించాడు. షోని కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సార్ ఎమ్మెల్యే గారు ఎందుకు వచ్చాడో చెప్పాలి సార్. సార్ చెప్పండి. హలో సార్. అరే దేనికి ఏది ఇస్తారో నీకు తెలియదు. ఎందుకు పరిచారు బ్రదర్, ఎందుకు పరిచారు? నేనేదో చేసి మా నాన్న నొప్పించుకునేదాన్ని కదా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. శౌర్య, శౌర్య సార్ ఇప్పుడేం చెప్పండి సార్. ఎమ్మెల్యే గారు ఎందుకు వచ్చారు సార్? సార్ 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 చెప్పాలి సార్. సార్ మిమ్మల్ని సార్. బాబాయ్ కొంచెం తీస్తారా? కంగారు పడద్దు, మీరు వదిలిన వాళ్ళని వదలరు. మీకు ఎలా చెప్తే అర్థం అవుద్దని నేను జైల్లో చాలా ఆలోచించా. మా ఊరి సిటీ కేబుల్ అని అడిగా, ఒక మంచి విషయం చెప్తా కవరేజ్ ఇస్తావా అని. అలాంటిది ఒక్కరిని పొడిచేసరికి స్టేట్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చేసింది. అసలు ఎందుకు పరిచావునా? నన్ను చెప్పనీరా, ఆగరా. ఒక చెడుకు కానీ వైలెన్స్కి కానీ మీరిచ్చే అటెన్షన్, ఎంకరేజ్మెంట్కి మీడియాకి జనాలకి నా హ్యాట్స్ ఆఫ్. అసలు నేను ఎందుకు పొడిచాను, అసలు ఆ రంగారెడ్డి గారికి దీనికి లింక్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న మాట. అసలు రంగారెడ్డి గారిని చంపడం వల్లే ఆ సెంటర్కి రంగబల్లి సెంటర్ అని పేరు వచ్చిందని మన ఊర్లో చదివే బొడ్డోడికి కూడా తెలుసు. కానీ ఆయన వల్ల ఇన్ని షాపులు ఉన్నాయని, దాని మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని ఏ మనిషికి తెలియదు. తెలిసిన ఏ మనిషి మాట్లాడు, ఎందుకంటే ఆయన చేసింది మంచి పని కాబట్టి. ఆఖరి బస్సులో వచ్చే ఆఖరి మనిషికి కూడా మందులు ఇచ్చాకే షాప్ కట్టే విశ్వం గారి లాంటి వారి మీద కూడా విశ్వాసం ఉండదు. ఇది మన ఊరి ఘనత. అసలు మన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, గాంధీ గారు చెప్పినట్టు చెడు వినొద్దంటే ఒకడు చెడు వినే పని మీదే ఉంటాడు. చెడు చూడొద్దు అంటే ఒకడెప్పుడు అదే పని మీద బండెక్కి మరీ చెడుని చూడడానికి వెళ్తుంటాడు. చెడు మాట్లాడొద్దంటే ఒకడు పనులన్నీ మానేసి మరీ ఆ చెడు మాట్లాడే పని మీదే ఉంటాడు. ఇలాంటి వాళ్ళే మన చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా ఒకరి పొడిచి పెద్ద పుడింగిలాగా దండలు వేయించుకుని మరి ఇన్ని స్పీచ్లు ఇస్తున్నాను నాలాంటి వాళ్ళు. నన్ను ఎంకరేజ్ చేయడానికి పనులన్నీ మానేసి ఇంత ఎండలో ఇంట్రెస్టింగ్ గా వింటున్న మీలాంటి వాళ్ళు, ఎంతో క్రియేటివ్ గా న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీలాంటి వాళ్ళు, పొడిచినందుకు ఒక క్రిమినల్ కి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్న అపోజిషన్ లీడర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉండాలి. అంతే కదా? ఇలా ఉండబట్టే రేపటి సమాజానికి ఆ చెడుకి వడ్డీ కట్టి మరీ చెడుని పెంచుతున్నాం. అమ్మ మీరే ఇందాక నుండి ఎండలో నిలబడ్డారు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్ళావమ్మా అని, ఒకడు పొడిచాడు వాడి వెనకాల పిచ్చిదానిలా వెళ్ళానని చెప్పడం కంటే ఈ ఊరికి మంచి చేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని చెప్పడం చాలా బెటర్ ఏమో. మీరేమంటారు? ఇప్పటికైనా మారదాం. చెడు వెనక, వైలెన్స్ వెనక, ముఖ్యంగా నాలాంటి ఎదవల వెనక ఎగబడ్డ మానేసి మంచోళ్ళ గురించి మాట్లాడుకుందాం. మారదాం రా. రంగని బలి తీసుకున్న చెడుని మర్చిపోయి రంగ బలే పనులు చేశాడన్న మంచిని మాట్లాడుకుందాం. రంగబలి సెంటర్ని కాస్త రంగ బలే సెంటర్గా మార్చేద్దాం.
వచ్చారో చెప్పలేదు. ఇప్పుడు నేనేం చెప్పా? మంచి విందాం, చెడు వదిలేద్దాం చెప్పాను. మరి పొడిచిన విషయం చెడే కదా, మనకెందుకు? సత్య సత్య సత్య